తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. ఇంజనీర్లు వద్దని చెప్పినా మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మించారని సీఎం రేవంత్ అయితే ఆరోపించారు. అయితే కేసీఆర్ చేసిన తప్పులకు రాష్ట్ర ప్రజలకు శిక్ష పడకూడదని సీఎం అన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అవినీతిపైన కేసీఆర్ చర్చకు రావాలని కూడా సవాల్ చేశారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఆరోపణలపైన ఇవాల్టి మార్నింగ్ డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి మార్నింగ్ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి శ్రీనివాసరావు గారు జాయిన్ అయ్యారు. అండ్ అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి సుమిత్రా ఆనంద్ గారు జాయిన్ అయ్యారు. ఇక బీజేపీ నుంచి డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. అండ్ అదేవిధంగా మరి కాసేపట్లో దొంతుల లక్ష్మీనారాయణ గారు కూడా జాయిన్ అవుతారు, రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీర్. ఎస్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్ అండి. ఎస్, శ్రీనివాసరావు గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో గతంలో ఆల్రెడీ హరీష్ రావు ఆల్రెడీ మాజీ మంత్రి, ఇరిగేషన్ మాజీ మంత్రి, దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ గతంలో ఇచ్చారు. నిపుణుల సిఫార్సు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాము, దీనికి వాళ్ళందరి సిఫార్సు మేరకి ఓన్లీ కేసీఆర్ నిర్ణయం కాదు, వీళ్ళందరి నిర్ణయం ప్రకారమే తీసుకున్నామని చెప్పేసి గతంలో హరీష్ రావు మాట్లాడారు. కానీ నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వివరాల ప్రకారం చూస్తే కూడా కేవలం సొంత లాభాల కోసమే కేసీఆర్ ఒకరే తన సొంత నిర్ణయం మేరకి వెళ్ళింది. కాగ్ నివేదిక, ఎన్డీఎస్సీ నివేదిక ఇవన్నీ కూడా ప్రస్తావించడం జరిగింది. సో ఏంటి, ఒకసారి దాని గురించి మీ సైడ్ నుంచి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా జీటీవీ వీక్షకులకు శుభోదయం. ఇక్కడ నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇరిగేషన్ శాఖ మార్చునటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా, అదేవిధంగా రాష్ట్ర కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి చాలా మంది అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీంట్లో మేము కూడా పాల్గొన్నాం. నిన్న దీంట్లో జరిగినటువంటి ఈ ప్రజెంటేషన్ లోపల క్లియర్ గా ముఖ్యమంత్రి గారు అన్ని వివరాల మీద, ఇరిగేషన్ మంత్రి గారు అధికారులు ఇచ్చినటువంటి వివరాలను క్రోడీకరిస్తూ వారు లాస్ట్ చేసినటువంటి ప్రసంగంలో అన్ని వివరాలను ఏకతెల్లం చేసి చెప్పారు. సంవత్సర కాలము కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిన తర్వాత వెనువెంటనే ఇచ్చినటువంటి ఒక ఇంజనీర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ను దాని తుంగలో తొక్కి 2 సంవత్సరాలు నిర్లక్ష్యం చేయడం కారణంగానే 23లో ఆ యొక్క దుర్ఘటన జరగడానికి కారణం ఏందన్న విషయాన్ని స్పష్టంగా ఆధారాలతో సహా ఆ ఇంజనీర్ ఇచ్చిన రిపోర్టు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అన్నిటి గురించి వివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో క్లియర్ గా ఇవన్నీ ఇచ్చుకుంటూ ఇప్పటికీ కన్నెపల్లి పంప్ హౌస్ ను స్టార్ట్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి కరువు పరిస్థితిని ఎదుర్కోవడానికి వచ్చే వరద నీరుని ఎత్తిపోయాలని ఏటీఆర్ గారు చేసినటువంటి మొన్న పర్యటన, వారు చేసినటువంటి ఈ అడావుడిని తిప్పికొట్టడం కోసం కాకుండా ప్రజాక్షేమం కోసం, తెలంగాణ ప్రజల యొక్క ఉద్దేశం, తెలంగాణ యొక్క క్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది, ఆలోచిస్తారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మీరు గనక దీనికి నేషనల్ సెక్యూరిటీ డ్యామ్ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు దీంట్లో స్టోరేజ్ చేయకూడదు, స్టోరేజ్ చేస్తే ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది అని వాళ్ళు క్లియర్ గా ఇచ్చిండ్రు. అది కాక ఇంకా మీరు ఏమైనా చెప్పదలుచుకుంటుంటే అసెంబ్లీకి రండి, మీరు చెప్పిన రోజు మేము అసెంబ్లీ ఏర్పాటు చేస్తాం, అసెంబ్లీలో కేసీఆర్ గారిని రమ్మనండి, కేసీఆర్ గారు చేసేటువంటి ప్రసంగానికి ఎవ్వరు అడ్డు తలగకుండా స్పీకర్ గారికి తోటి ప్రత్యేకమైనటువంటి ఆంక్షలు విధిస్తూ కేసీఆర్ గారు పూర్తి ప్రసంగ పాఠం అయ్యేంత వరకు కూడా అందరు ఎవరు అడ్డు తలగకుండా ఉండే విధంగా మేము ప్రభుత్వం సహకరిస్తాం. వారి గౌరవానికి, మర్యాదకు ఏ విధమైనటువంటి లోటు లేకుండా అసెంబ్లీలో మేము చూస్తాం. వారు ఒక సీనియర్ శాసనసభ్యులు, అదేవిధంగా వారు ఈ తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వారికి పూర్తి గౌరవ మర్యాదలతోటి మేము అన్ని విధాలుగా సహకరిస్తాం. వారిని వచ్చి మాకుంటే సలహాలు ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ నిపుణులు ఇచ్చినటువంటి దానికి, ఇంజనీర్స్ ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి దానికి, నేషనల్ సెక్యూరిటీ అథారిటీ వాళ్ళు ఇచ్చినవి, ఇవేవి కాక మీరు ఏ విధమైన సూచనలు చేసి టెక్నికాలిటీ ఉంటే చెప్పండి, దాన్ని స్వీకరిస్తాం. వారం రోజులు అయినా మీకు కూడా మేము ఒప్పజెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం, అసెంబ్లీలో చర్చించి అసెంబ్లీ పర్మిషన్ తోటి ఇద్దామని చెప్పి స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారికి ఆహ్వానించారు. సవాలు విసిరిండ్రు అన్న దానికంటే ఆహ్వానించారు. వారు ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము నిర్మాణాత్మక ప్రతిపక్షము యొక్క సూచనలు, సలహాలు తీసుకోవడానికి ఈ ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి అంశాన్ని టోటల్ కేబినెట్ అధికారుల యంత్రాంగంతో సమావేశమైనటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్పష్టం చేసింది. మరి ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంకా దీని మీ విమర్శలకు, చర్చలకు ఏ విధంగా తావు ఏదన్నా అసెంబ్లీలో చర్చించండి. అధికారమైనటువంటి రిపోర్ట్స్ ఉంటాయి, అధికారికంగా కావలసినటువంటి పూర్తి
మీకు సమాచారం అందుబాటులో ఉంటాయి, అధికారులు అందుబాటులో ఉంటారు. అసెంబ్లీలో నిర్ణయం చేయండి, దీని మీద ఈ విధంగా చేద్దామంటే వెంటనే దాన్ని మీ ఒప్పజెప్పడానికి కూడా మేము సిద్ధమని చెప్పి ముందే ప్రకటించిండ్రు. మీరు వస్తే ఎలాంటి అడ్డంకులు ఎలాంటి అడ్డంకులు కూడా ఉండకుండా చూస్తామని చెప్పింది. ఇప్పుడు అక్కడ ప్రాజెక్ట్ లో స్టోరేజ్ నీటి నిల్వ చేయకూడదు అని చెప్పినప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి, దాని గురించి ఒకసారి. మనం ఆ ప్రాజెక్టు పరిస్థితి ఏమిటనేది సమీక్షించడంలోనే ఇప్పుడు ఫస్ట్ ఎన్డీఎస్ఏ రిపోర్టు దీంట్లో అసలు దీని ఏమాత్రం వినియోగించొద్దు అని ఇచ్చింది. నీళ్లు పూర్తిగా అయిపోయిన తర్వాత ఇచ్చినటువంటి రిపోర్ట్ లో దీన్ని రిపేర్ చేయండి, ఎక్స్పర్ట్ దానికి కావాల్సినటువంటి దాని పరిశోధనలు చేసి దాన్ని రిపేర్ చేయండి అన్నాడు. ఇప్పుడు అక్కడ బోర్వెల్స్ వేస్తున్నారు, ఈ శాండ్ లోత్ ఎంత ఉంది చేయడానికి అక్కడ ప్రత్యేకమైనటువంటి రిగ్గింగ్ మిషన్స్ తెచ్చి అక్కడ వర్క్ జరుగుతుంది. రిపేర్ చేసి ఫస్ట్ 1.5 years పూర్తిగా మీరు దీన్ని ఫస్ట్ ఇమీడియట్ గా ఇచ్చిన రిపోర్ట్ చేయొద్దని ఇచ్చింది. ఒక 6 months బ్యాక్ 8 months బ్యాక్ రిపేర్ చేయమని ఇచ్చింది. వెంటనే పని స్టార్ట్ చేసారు. 6 months నాకు ఎగ్జాక్ట్ డేట్ జ్ఞాపకం లేదు. ఈ మధ్య కాలంలో ఇచ్చినటువంటి రిపోర్ట్ లో వాళ్ళు వర్క్ మొదలు పెట్టిండ్రు. వర్క్ మొదలు పెట్టి ఇప్పుడు శాండ్ లోత్ ఎంత ఉంది, 3 వాటిలలో 3 పంప్ హౌజులు మనం ఏదైతే మేడిపల్లి, అదేవిధంగా కుందిళ్ళ, ఈ 3 ఏవైతే 3 డ్యాములు 3 బ్యారేజీలు ఉన్నాయో, లక్ష్మీ పార్వతి సరస్వతి అని పేరు పెట్టినటువంటి ఈ 3 డ్యాములు అన్నిటి చోట కరెక్ట్ గా నిపుణులతోటి దాని ఎక్స్పర్ట్స్ తోటి కావలసిన పూర్తి పరిశోధనలు చేయించి అన్ని ఇన్వెస్టిగేషన్స్ అయిన తర్వాత మాత్రమే నీళ్లు నింపాలి అని చెప్పింది. ఈ లోపు నింపితే ఏ విధంగా విపత్తు జరిగితే దానికి ఎవరు కూడా బాధ్యత వహించలేరు అని నేషనల్ సెక్యూరిటీ డ్యామ్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం వెళ్లాలన్నా, లేక మన ప్రజాభిప్రాయం మేరకు ప్రతిపక్షాల అభిప్రాయం మేరకు వెళ్లాలన్నా, ఇది కూడా అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పిండ్రు. ఈ అంశాన్ని కూడా అసెంబ్లీలో చర్చిద్దామని స్పష్టం చేశారు. కాబట్టి దీని గురించి పెద్దగా రాద్దాంత కేవలం టీఆర్ఎస్ పార్టీ ఏంటంటే రాజకీయంగా రోజు ఒక అంశాన్ని రాజకీయంగా ముందర పెట్టి ఒకరోజు అప్పుల గురించి క్లారిటీ ఇచ్చిండ్రు. ఇది కార్పొరేషన్ అప్పులు, ఇది ఎన్డీఏ అప్పులు, అవి కాదు ఎఫ్డీఆర్ అప్పులు, కార్పొరేషన్ అప్పులు అన్ని కలిపితే ఇంత అంటే అట్లా కలపొద్దు, ఇది సపరేట్, ఇది ఒకటే అప్పట, అవి అప్పులు కావంటారు. దాని మీద 4 రోజులు చర్చ, 4 రోజులు కనిపల్లి పంప్ హౌస్ మీద చర్చ, ఇంకో 4 రోజులు దీని మీద చర్చ. జనాలలో ఎప్పుడు కూడా హెడ్ లైన్స్ లో ఉండడానికి, బ్రేకింగ్ న్యూస్ లో ఉండడానికి, ఏదో మేము చేయబోతుంటే మేము చెప్పిన సలహాలు వినకుండా వీళ్ళు ఏదో చేస్తున్నారు అని చెప్పడం కోసం చేస్తున్న ప్రయత్నం మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం స్పష్టం చేసిండ్రు. దాని గురించి రమ్మనమండి, కార్యాచరణ చర్చలొద్దు, కార్యాచరణకు రమ్మని అసెంబ్లీలో చర్చించమనండి, దానికి కావాల్సిన కార్యాచరణ ముందుకు పోమని చెప్పి. ఓకే అండి, కనుక్కుందాం. సుమిత్ర ఆనంద్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి సునీత గారు. సో చెప్పండి, ఏం చెప్తారు? ఇందాక శ్రీనివాస్ గారు అన్నట్లుగా నిజంగానే మరి కేసీఆర్ రేవంత్ రెడ్డి సవాల్ చేసినట్లుగా కేసీఆర్ అంటే దీనికి సంబంధించి చర్చకు సిద్ధంగా ఉన్నారా? ఈ సవాల్ని స్వీకరిస్తుందా బీఆర్ఎస్? గతంలో కూడా మీరు వీటికి సంబంధించి పవర్పాయింట్ ప్రెజెంటేషన్లు మీరు ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు, అయినప్పటికీ కూడా ఇంకా ప్రజలకు ఒక క్లారిటీ లేకుండా పోతుంది. సో ఏం చెప్తారు? సునీత గారు నమస్తే అండి. మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి పార్టీల ప్రతినిధులకి